ఫ్యాక్షన్ రాజకీయాలతో ముడిపడి ఉండేటివి. అంటే దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాలు చేసేది గ్రామాలలో కక్షలు పెట్టి అక్కడ ఫ్యాక్షన్ చేసి ఎక్కడో ఒకసారి క్రైమ్ చేయించి వీళ్ళకు వ్యతిరేకంగా ఉండే నోటెడ్ పర్సన్లను ఆ కేసులలో ఇన్వాల్వ్ చేసి భయపెట్టి సరెండర్ చేసుకునేవాళ్ళు. నేను ఇక్కడికి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవన్నీ కూడా అరికట్టదని. ముఖ్యంగా నేను ఇటుకు రావడానికి కూడా ఒక కారణము సేమ్ సిచ్యువేషన్. అంటే గతంలో మా బ్రదర్ ఉన్నప్పుడు, మేము ఉన్నప్పుడు కూడా వాళ్ళు మా మండలాన్ని, ఎల్నూరు పుట్లూరు మండలాన్ని ఎంచుకునేవాళ్ళు ఎక్కువ ఫ్యాక్షన్ అనుకో. ఏంటికంటే ఎల్నూరు పుట్లూరు మండలాల్లో హార్టికల్చరు చాలా ఫేమస్. హార్టికల్చర్ ఎక్కడైనా కానీ హార్టికల్చరు ఉన్న చోట అంతో ఇంతో ఫైనాన్షియల్గా బాగుంటాం. ఈ ఫైనాన్షియల్గా బాగుండే వాళ్ళకు వీళ్ళు ఈ వర్గ కక్షలు పెట్టి క్రైమ్ చేస్తా, అక్కడ ఉండే లీడర్ను టార్గెట్ చేస్తా, వీళ్ళకి వ్యతిరేకంగా ఉండే లీడర్లను టార్గెట్ చేస్తూ ఏ గ్రామంలో క్రైమ్ జరిగినా కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తా వచ్చేవాళ్ళు ముద్దాయిలుగా. ఓకే. ఈ విధంగా వాళ్ళు చాలా రోజులు, చాలా సంవత్సరాలు, అంటే మా ఫాదరు ఫ్యాక్షన్ ఉన్నది, మా బ్రదర్ ఉన్నప్పుడు ఉన్నది, మొన్నటి వరకు నాకు కూడా ఇదే పరిస్థితి ఉంది. అవును. మేము ఆలోచన చేయడం ఒకటే, గ్రామాలలో ఫ్యాక్షను వీళ్ళ వల్లే కదా జరుగుతుంది అనేది నిర్ణయం కూడా. అంటే గ్రామ ప్రజలకు ఎక్కడున్నా కూడా లీడర్లకు కూడా మేము మోటివేట్ చేసేది అదే. వీళ్ళు చెప్పబట్టే కదా, వీళ్ళు రాజకీయాలు చేయబట్టే కదా మిమ్మల్ని మోటివేట్ చేసి ఫ్యాక్షన్లు చేసేది. అదేందో మా గ్రామాల వాళ్ళు అందరినీ, మాకు మా వర్గానికి వ్యక్తిగతంగా మాకు ఒక వర్గం అనేది ఉంది. ఈరోజు కాదు కానీ మా ఫాదర్ ఉన్నప్పటి నుండి చాలా గ్రామాలలో వ్యక్తిగతంగా వర్గాలు ఉన్నాయి. కేతిరెడ్డి గారి వర్గమా? అంతే. జేసీ వర్సెస్ కేతిరెడ్డి. జేసీ వర్సెస్ కేతిరెడ్డి. పార్టీలు ప్రభావం ఉన్నా కూడా, ఏదో పార్టీలు ఉన్నా, ఇద్దరం ఒకటే పార్టీలు ఉన్నా కూడా ఇదే పరిస్థితి నడిచేది. దీనివల్ల ఇప్పుడు కూడా ఎవరు కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేదు. అవును, అది కరెక్టే. మా మండలంలో దగ్గర దగ్గర 10-15 పంచాయతీలు మేము ఏకగ్రీవంగా చేసేవాళ్ళం. పంచాయతీలని చిన్న చిన్నగా మాకు వ్యక్తిగతంగా సరిపోయిన వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళ వలన వాళ్ళతో కూడా మేము సత్సంబంధాలు పెట్టుకొని ఎవరినోరిని మీడియేటర్ నంపించి ఊరుకుండండి అయ్యా గ్రామాలు చెడిపోతాయని చెప్పేవాళ్ళు. వాళ్ళన్న ఎంపీ అయి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక ఎటు చూసినా, అంటే 2-3 కాన్స్టిట్యున్సీలలో ఎటు చూసినా వీళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరు అని ఊహించుకొని అధికార మదంతో మా గ్రామాలలో కూడా ఓ వెహికల్ ఇవ్వడం, నెల నెల వాళ్ళకి శాలరీ రూపంలో డబ్బులు ఇచ్చు గ్రామానికి 2-3 పెట్టి నా మీద ఫ్యాక్షన్కు తెరలేపినాడు. నేను అప్పట్లో ఆలోచన చేసి మా పిల్లలతో కానీ ధర్మారావు ఎమ్మెల్యే మా అన్న కొడుకే అందరం కూర్చొని మాట్లాడాను. మీరంతా బయట ఉన్నారు, నేను ఒక్కడనే ఇక్కడ వ్యవసాయం చేసుకొని రాజకీయం చేసుకుంటూ ఉన్నా. ఈ విధంగా వీళ్ళు ఫ్యాక్షన్ పెడతా అంటే మన గ్రామాలలో మనం ఇదే అభివృద్ధి ఏమి చూపిలేము. గ్రామాలలో కొట్లాడితే పోతే అందరికీ చిన్న కుటుంబాలైనా రెడ్లైనాక ఎక్కడో ఒకసాట బంధుత్వాలు ఉంటాయి. ఇవన్నీ వాడు పెట్టుకుంటా ఇన్నాళ్ళు మనం రాజకీయంగా అనగదొక్కుతాడు. మనం చిన్న ఆలోచన ఏంటికి చేయకూడదు, గ్రామాలలో ఫ్యాక్షన్ చేసినా, గ్రామాలలో క్రైమ్ చేసినా మనకే సంబంధం ఉంది. అవును. అదేందో తాడిపత్రికే పోయి తాడిపత్రిలో మనం ఇన్ఛార్జ్ తీసుకొని అక్కడే పోటీ చేస్తే ఆ కుటుంబంతోనే కష్టం కానీ నష్టం కానీ తాడోపేడో తెలుసుకుందాం, అక్కడికి వెళ్ళి తాడిపత్రి వచ్చేసేసి తాడోపేడో తెలుసుకుందాం. ఆ కుటుంబంతో మాత్రమే. ఎవరు ఆ కుటుంబాన్ని ఎవరు టార్గెట్ చేయలేదు కాబట్టి, వాళ్ళకి ఇబ్బందులు లేవు కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడతాం. మనమే డైరెక్ట్గా అటాక్ చేద్దామని, మనమే చేస్తామనే ఆలోచనతో, నా ఆలోచన అయితే అదే. అంటే క్రైమ్ చేయాలనేది కాదు కానీ ఏదున్నా కూడా వాళ్ళతో ఫైట్ చేయాలి రాజకీయంగా, కానీ ఏదో వ్యక్తిగతంగా. రాజకీయాలు రాయలసీమలో అంటారు, నీ గడ్డ మీదకి వచ్చా, నీ ఇంటి దగ్గరికి వచ్చా అనే డైలాగులు చూస్తాం కదా మనం. అవి సినిమాలలో కానీ ఇక్కడ ఏం లేదని అంటారా? అలాంటి తొడగొట్టి మాట్లాడిన మాటలు లేవా? వ్యక్తిగత జీవితం వేరు, సినిమాలు వేరు. అవును. వ్యక్తిగత విషయంలో ఆ విధంగా నడిచేటట్టుంటే వ్యక్తిగత జీవితం కూడా ఆలోచనల మీదే వస్తుందిగా, రాత కూడా వస్తుంది. అదే అంటున్నా, దాంట్లో ఆ విధంగా ఆలోచన అయితే మీలో ఉంది. ఆ విధంగా మేము ఆలోచన చేసే పరిస్థితికే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ కావాలని మనం అడగడం జరిగింది.